సాయి పల్లె మీద ఒట్టు నాగ చైతన్య బాబుకి సినిమా పెద్ద హిట్. ఇటు నా కొడుకులకు రాడ్డు దింపుతా పుష్ప రికార్డ్ బద్దలు కొడతాయి. సాయి పల్లవి డాన్స్ మొత్తం ఇట్లా ఏం నచ్చింది నీకు? నాకు వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ భయ్య. అసలు కళ్ళ ఏడో భయ్య కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అంతే, ఆటోమేటిక్ గా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అంతే. అలా స్టోరీ అంటే రియల్ స్టోరీని చందుమండ్రి నాగ చైతన్య సాయి పల్లవి గారు ఎంచుకొని అది తీయడం మాత్రం సూపర్. అంటే ప్రతి సీన్ బ్రో ఏడా బోర్ కొట్టే ప్రతి సీన్ ఒక్కొక్క సీన్ చూస్తా అంటే అసలు మీకు కళ్ళు సరిపో బ్రో అలా ఉంది. వాళ్ళకి ఏం చెప్తావు? ఎవరికి వాళ్ళకి నెగిటివ్ నా కొడుకులకు రాడ్డు దింపుతా పుష్ప రికార్డ్ బద్దలు కొడతా. ఎందుకంటే మంచి సినిమాని సపోర్ట్ చేయాలా. ఇది మంచి ఇగో నెగిటివ్ చెప్పినా ఎంత అట్టర్ ఫ్లాప్ చెప్పినా కూడా సినిమాలో కంటెంట్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమా చూడకపోతే వేస్ట్. మంచి కంటెంట్ సినిమా. మెయిన్గా సాయి పల్లవి గారికి వీరాభిమాని ఆమె యాక్టింగ్ స్పింగ్ బ్రో హైలైట్స్ సాంగ్ స్పింగ్ ఇరుతుంది బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే. ఎన్ని కోట్లు రావచ్చు? ఎన్ని కోట్లు కలెక్షన్ రావచ్చు? 1000 కోట్లు పక్కా బ్రో. సినిమాలు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్ ఏముంది అన్ని ప్లస్లే. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది, ఆ కంటెంట్ అలా ఉంది. ఎందుకంటే చందు మొండెడి గారి డైరెక్షన్ తెలుసు కదా, ఆయన తీసే ప్రతి సీన్ సూపర్ అండ్ ప్రతి ప్రేమ్ కూడా చాలా బాగుంది బ్రో. సినిమా కొంతమంది కనెక్ట్ కాలేమా పాకిస్తాన్ మత్స్యకారుల మధ్య అంటున్నారు. మరి పాకిస్తాన్ గెలితే ఆ సీన్స్ చూస్తే భయ్య మనం ఇండియన్ కాదురా, మనలో ఉడుకురక్త వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టాలు అప్పుడు కాల్చి అంటే ఇది రియల్ స్టోరీ. ఇది తండేలు అంటే ఎవరికి తెలియదు. సినిమా చూడండి శ్రీకాకుళంలో ఎంత కష్టపడ్డారు మత్స్యకారుల గురించి మంచిగా చూపించారు బ్రో. లేడీ పవర్ స్టార్ అన్న మాటకి సాయి పల్లవి నిలబెట్టుకోయిందంటే ఆ పేరు తక్కువ బ్రో. ఆమె డాన్స్ కి ఆమె యాక్టింగ్ కి నేచురల్ స్టార్ అంటే మన సాయి పల్లవి గారే అంతే. ఆమె బ్రో తొడగొట్టు బ్రో ఒప్పుకోవచ్చు తొడగొట్టచ్చు. జై సాయి పల్లవి, జై జై సాయి పల్లవి. సినిమా మాత్రం సూపర్ కవ్వు కేక భయ. వారి కెరియర్ నాగ చైతన్య గారి కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. డాన్స్ ఎలా అనిపించింది? సాయి పల్లవి డాన్స్ మొత్తం ఇట్లా తిప్పేసి మొత్తం నడువు ఇట్లా మొత్తము. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది సాయి పల్లవి గారికి నాగ చైతన్య గారు చెప్తారు, అరే మీరు ఇంతగానే వేడుస్తారు ఎన్ని డ్రమ్ములు దాచి పెట్టుకుంటారు లోపల అని చెప్తాడు. వాటర్ కొట్టేస్తుంది సినిమా. సినిమా మాత్రం కొట్టేస్తుంది భయ. అక్కినేని ఫ్యామిలీలే బిగ్గెస్ట్ తండేల్ అడుగు పెట్టాడు ఈ ఇయర్ లో మాత్రం. హైలైట్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటన్నా? సినిమాలో ప్లస్ ఏంటంటే పాకిస్తాన్ పోయి మన జెండా ఎగిరేస్తాడు. పాకిస్తాన్ జైల్లో గర్వంగా మన జెండా ఎగిరేసి సైలెంట్ కొడతాడు. హైలైట్ సీన్ అదే. పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చ ఓపించాడు కాదు చెప్పుతాడు కూడా. అరే ప్రపంచ పటంలో మా ఇండియన్స్ అందరూ ఉచ్చబోస్తే పాకిస్తాన్ అనేది ఉండదని చెప్పేస్తాడు కుల్లా. వాళ్ళకి తడిచిపోతుంది. ఆ డైలాగ్ మాత్రం సూపర్. గూస్ బంప్స్ వస్తాయి. మనోడు ఇచ్చి పడేస్తాడు అంటే పడతాడు ఇచ్చేస్తాడు. ఆ జెండా ఎలా అనిపించింది అన్న? సాయి పల్లవి క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉంది. ఆమె చేసే డాన్స్ అయినా శివుడి దగ్గర అది హైలైట్ ఉంది. కానీ ఎమోషన్ అనే ఒక పదం ఈ సినిమా చాలా ఒక స్టేజ్ కి తీసుకెళ్ళింది. లోపల సీట్ల మీద కూర్చుంటే ఒట్టానా సాయి పల్లె మీద ఒట్టు నాగ చైతన్య బాబుకి సినిమా పెద్ద హిట్. సినిమాలోనా ఏ సీన్ నచ్చలేదు, ప్రతి ఒక్కటి నచ్చింది. కానీ లాగుందంటున్నారు బ్రో. ఫస్ట్ 10 నిమిషాలు లాగుందంటున్నారు. ఏం లాగలేదన్న. స్టార్ట్ చేయడమే లవ్ స్టోరీతో స్టార్ట్ చేశాడు. నాకు మా పిల్ల గుర్తొచ్చింది. మా పిల్ల అంటే నా పిల్లం పేరు మరిమరియాల్. అర్థమవుతుందా? మా పిల్లని నేను బుజ్జి తల్లి అని పిలిస్తే అదేమనుకుంది, అరే మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది అనుకుంది. కానీ నాకు సాయి పల్లె మీద ప్రేమ ఎక్కువైందని దానికి ఏం తెలుసు? సీన్ లో 100 కోట్లు కొట్టొచ్చు కలెక్షన్ ఎంత అనుకున్న పుష్ప రికార్డ్స్ బద్దలు కొట్టేంత రేంజ్ ఉందన్న. సినిమాలో మ్యాటర్ ఉంది. చందు మొండెడ్డి గారు ప్రతి ఒక్క సీన్ ని ప్రతి ఒక్కడు సముద్రం అంటే సొరచాప లేకపోతే బ్లూ వేలు ఇలాంటివి తీస్తారు. కానీ సినిమాకి ఏం కావాలో ఆ సబ్జెక్ట్ తీసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా మాత్రం 100 డేస్ పక్కా. కలెక్షన్ మాత్రం ఎంతన్నా కొట్టొచ్చు.